హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంధ్యా రొక్కం. ఇది నా ఫస్ట్ వ్లాగ్. మేము ఉండేది చండీగఢ్లో. ఈ వీకెండ్ అయితే మేము అమృత్సర్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనుకుంటున్నాం. సో చండీగఢ్ టు అమృత్సర్ బై రోడ్ వెళ్తున్నాం. ఇది మా డే 1 వ్లాగ్ ఇన్ అమృత్సర్. సాటర్డే మార్నింగ్ అయితే ఇంకొక్కొక్కరుగా రెడీ అయిపోయాం. తిను మా లిటిల్ హీరో జోషిత్ 5th గ్రేడ్ చదువుతున్నాడు. అండ్ మై క్యూట్ గర్ల్ ధన్యత, షీ ఈజ్ ఇన్ 7th గ్రేడ్. తను కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ట్రిప్కి మేము రెడీగా ఉన్నాం. టైం అయితే మార్నింగ్ 6 o'clock అవుతుంది. తిను మా హోమ్కి బిగ్ బాస్, తను కూడా రెడీ అయిపోయారు. వీఆర్ అబౌట్ టు స్టార్ట్. ఫైనల్గా ఇంటి నుంచి అయితే మేము బయటకు వచ్చేసాం. మేము ఉండేది 8th floorలో. వీఆర్ గోయింగ్ డౌన్. మా కిడ్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళకి న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. లాబీలోకి వచ్చేసాం. మా హస్బెండ్ బేస్మెంట్లో ఉన్న కార్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా లో ఉంది. మార్నింగ్ 6 o'clock అవుతుంది, బట్ ఒక్కరు కూడా కనిపించట్లేదు. చలిగా ఉంది. మా కార్ అయితే వచ్చేసింది. ఇంకా మా లగేజ్ అంతా లోపల అరేంజ్ చేసుకొని ఇంకా చలో చండీగఢ్ టు అమృత్సర్. ఇంకా మా హస్బెండ్ అమృత్సర్కి రూట్ మ్యాప్ పెడుతున్నారు. అండ్ మా కిడ్స్ ఎవరి ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇంకా మేము మా కమ్యూనిటీ ఎగ్జిట్ అవుతున్నాం. మేము ఉండే ఏరియా అయితే న్యూ చండీగఢ్. ఇక్కడ నుంచి అమృత్సర్కి అరౌండ్ 212 kilometers ఉంది. మేము 10 o'clockకి రీచ్ అవుతాం. ప్రెజెంట్ టెంపరేచర్ అయితే 10 degrees ఉంది. అండ్ రోడ్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఈరోజు అయితే అసలు ఫాగ్ లేదు. మా పిల్లలు అయితే సాంగ్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అమృత్సర్కి 51 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం. ఇక్కడ మేము ఇడ్లీ, దోశ, వడ ఇవేవి కాకుండా ఆలూ పరోటా అండ్ గోబీ పరోటా ఆర్డర్ చేసాం. ఎందుకంటే ఇక్కడ ఇవి తప్ప ఇంకేం దొరకవు. మేము ఆంధ్ర ఫుడ్ రెస్టారెంట్స్లో తిని కూడా ఆల్మోస్ట్ 9 months అవుతుంది. మేము చాలా మిస్ అవుతున్నాం ఆంధ్ర ఫుడ్ని. ఇక్కడ పరోటాలోకి కర్డ్ అండ్ పికిల్ ఇస్తారు. ఫైనల్గా ఇక్కడ రెస్టారెంట్ స్పెషల్ బెల్లం కాఫీతో అయితే ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయింది. ఇంకా అమృత్సర్కి అయితే మా జర్నీ కంటిన్యూ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా 1/2 hour పడుతుంది. అమృత్సర్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది అమృత్సర్ ఎంట్రన్స్. మేమైతే ఫస్ట్ రూమ్కి చెక్ ఇన్ అయ్యి దాని తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. హోటల్కి వచ్చేసాం. ఈ హోటల్ నేమ్ హోటల్ అమృత్సర్ గ్రాండ్. ఇది గోల్డెన్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందంట. ఫస్ట్ అయితే మేము రూమ్ చెక్ ఇన్ చేసి లగేజ్ అంతా పెట్టేసి కాస్త రిఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవుతాం. హోటల్ అయితే బాగుంది, బట్ మాకు ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది. రోడ్స్ అయితే నేరోగా ఉన్నాయి అండ్ పార్కింగ్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు అయితే గోల్డెన్ టెంపుల్కి కాస్త దూరంగా రూమ్ తీసుకోవడం బెటర్. రూమ్కి వచ్చేసాం. ఈ రూమ్ మాకు 3500 ఛార్జ్ చేశారు అండ్ విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. రూమ్ అయితే బాగుంది. ఇంకా మేము రిఫ్రెష్ అయ్యి ఇంకా గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. టెంపుల్కి అయితే నడుచుకుంటూ ఇంకా స్టార్ట్ అయ్యాం. మా హోటల్ నుంచి టెంపుల్కి 800 meters డిస్టెన్స్ ఉంది. బట్ నడుచుకుంటూ వెళ్తే కాస్త టెంపుల్ సరౌండింగ్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. ఈరోజు మా ప్లాన్లో వాఘా బోర్డర్ అండ్ నైట్ టైం టెంపుల్ ఇంకోసారి విజిట్ చేద్దామని అనుకుంటున్నాం. వాఘా బోర్డర్ అయితే 4 o'clock పెరేడ్ స్టార్ట్ అవుతుంది. సో మేము కొంచెం ఎర్లీగా వెళ్దామని అనుకుంటున్నాం. బట్ దర్శనం ఎంత టైంకి అవుతుంది ఏంటి అని చెప్పేసి చూడాలి. ఇంకా అమృత్సర్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయినా ఫుడ్ అండ్ షాపింగ్ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ఆంధ్ర పీపుల్ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మే అండ్ జూన్లో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోకండి. ఇక్కడ చాలా హాట్గా ఉంటుంది అండ్ వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆ టైంలో టూరిస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. బట్ దర్శనానికి వెళ్ళే ముందు ఈ క్లాత్ అయితే కంపల్సరీ మన తలకి టై చేసుకోవాలి. అండ్ లేడీస్ అయితే మన దుపట్టా అయినా
స్కార్ఫ్ అయినా మన తలపై వేసుకోవచ్చు. అండ్ మోకాళ్ళు దాటి బట్టలు వేసుకోవాలి ఇక్కడ. అండ్ మేమైతే ఈ క్లాత్ 10 రూపీస్కి తీసుకున్నాం ఒక్కొక్కటి. టెంపుల్ దగ్గరలో ఈ క్లాత్ ఫ్రీగా కూడా ఇస్తారు. వన్స్ మనం యూస్ చేసిన తర్వాత అక్కడ మాది డ్రాప్ చేసి వచ్చేయవచ్చు. బట్ ఫస్ట్ టైం కదా మాకు తెలియలేదు. అండ్ ఇంకా మా పిల్లలు అయితే చాలా ఈజీగా టై చేసేసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ మా కమ్యూనిటీలో గురుపురం సెలబ్రేషన్స్ అయ్యాయి. సో అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అండ్ ఫైనల్గా మేమందరం అయితే ఇంకా టై చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇదంతా కూడా టెంపుల్ సరౌండింగ్స్. మనం వెహికల్స్లో వచ్చినా కూడా ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటూనే టెంపుల్కి వెళ్ళాలి. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అండ్ రెస్టారెంట్స్. ఇంకాస్త ముందుకు వెళ్తే ఎదురుగా కనబడుతుంది జలియావాలా బాగ్ మార్టియర్ స్టాచ్యూ. ఆ బ్యాక్ సైడ్ ఉండేదే జలియావాలా బాగ్. ఎంట్రన్స్ ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ టెంపుల్ నుంచి జలియావాలా బాగ్ 300 to 400 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదంతా కూడా టెంపుల్ నియర్ బై షాపింగ్. ఇంకా మా షాపింగ్ అయితే ఇంకా డే 2లో పెట్టుకున్నాము. ఇంకా ఈరోజు రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ సాటర్డే సండే అని ఉందో లేదా ఎప్పుడు ఇలా ఉంటుందో మరి తెలీదు. ఫస్ట్ అయితే మేము ఎదురుగా కనబడుతుంది షూ స్టాండ్ అండ్ క్లాక్ రూమ్స్. మేమైతే ఫస్ట్ అయితే అక్కడ షూస్ అవి డిపాజిట్ చేసేసి ఇంకా లోపలికి వెళ్తాం. ఇక్కడ షూ స్టాండ్ అండ్ క్లాక్ రూమ్స్కి ఏమీ ఛార్జ్ చేయరు, ఇక్కడ అంతా ఫ్రీనే. నేను కూడా ఇంకా హెడ్కి టై చేసుకున్నాను. అండ్ దానిపై స్కార్ఫ్ వేసుకుంటా. వీళ్ళు వచ్చి ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పేసి అడిగారు. అండ్ నెక్స్ట్ ఏ స్టేట్ ఏంటి అని చెప్పేసి ఇంకా డీటెయిల్స్ అడిగారు. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఎదురుగా కనబడుతుంది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఇంత క్రౌడ్ ఉన్నా కూడా ఈ ప్లేస్ చాలా పీస్ అండ్ కామ్గా ఉంది. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ప్రతి టెంపుల్ దగ్గర స్టెప్స్ అప్లో ఉంటాయి, బట్ ఇక్కడ డౌన్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంత ఉందో. దర్శనంకి వెళ్ళే ముందు ఈ వాటర్ని తలపై చల్లుకొని లేదా స్నానం చేసుకొని దర్శనంకి వెళ్తారు. 6 ఈ లేక్ని చాలా పవిత్రంగా చూస్తారు. అండ్ మనం గంగా రివర్ని ఎంత పవిత్రంగా చూస్తామో అలా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి వాటర్ కూడా వాళ్ళు క్యాన్స్తో తీసుకువెళ్తారు. అండ్ ఈ వాటర్లో స్నానం చేస్తే హెల్త్ ఇష్యూస్ ఏమున్నా పోతాయని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఈ గోల్డెన్ టెంపుల్ ఒకప్పుడు మహారాజా రంజిత్ సింగ్ యొక్క ప్యాలెస్. గౌతమ్ బుద్ధ కూడా ఒకప్పుడు ఇక్కడ మెడిటేషన్ చేశారంట. అండ్ ఈ గురుద్వారాని గోల్డెన్ టెంపుల్ అని ఎందుకు అంటున్నారంటే ఈ గురుద్వార్ పైన ఉన్న డూమ్ మొత్తాన్ని కూడాను 500 kgs పైన బంగారం యూజ్ చేసి తయారు చేశారు. అండ్ ఈ గోల్డెన్ టెంపుల్ని ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మందిని చూసిన ప్లేస్గా గుర్తించారు. ఆ గోల్డెన్ టెంపుల్ లోపల ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది, దాని పేరు గురు గ్రంథ్ సాహెబ్. ఆ గ్రంథాన్ని ఇక్కడ సిక్స్ అందరూ పూజిస్తారు. అండ్ ఈ గోల్డెన్ టెంపుల్ని హర్మందిర్ సాహెబ్ అని కూడా పిలుస్తారంట. దర్శనం అయితే మాకు టైం పట్టేటే ఉంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది అంతా క్యూ లైన్సే. ఇంకా అదొకటే కాదు, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా లైన్ తిరుగుంది. బట్ మాకు దర్శనం ఎంత టైం పడుతుందో ఏంటని చూడాలి. మేమైతే కాసేపు ఆ వ్యూని అయితే అలా ఎంజాయ్ చేస్తూ కూర్చో ఉన్నాం. అండ్ ఈ వాటర్లో కూడా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. దర్శనం అయితే 5 to 6 hours పడుతుంది. అండ్ మాకైతే ఓగా బోర్డర్ లేట్ అవుతుంది. ఇంకా మా డే 1 ప్లాన్లో అయితే ఓగా బోర్డర్ అయిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే ఈవినింగ్ మేమైతే ఇంటికి రిటర్న్ అవుతాం. సో ఈరోజు ఎలాగ ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వచ్చే ప్లాన్ ఉంది కాబట్టి అండ్ నైట్ టైం రష్ కూడా కొంచెం తక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈవినింగ్ అయితే మేము దర్శనం పెట్టుకొని ఇంకా వాగా బోర్డర్కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బిఫోర్ దట్ మేమైతే ఇక్కడ లంచ్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వాటర్ అయితే మనకి బౌల్స్లో ఇస్తారు. అండ్ ఇక్కడ లోపల ప్రసాదం కూడా ఇస్తారు. అది కడా ప్రసాద్, అది లైక్ మనకి హల్వాలా ఉంది. అండ్ మేమైతే అది తీసుకున్నాం, బట్ నేనైతే అది షూట్ చేయలేదు. ఇంకా మేమైతే ఇంకా లంచ్కి వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ లోపలే ఇంకా ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తారంట. అండ్ మనకి కనబడుతున్న బిల్డింగ్ అనమాట లంగర్ అంటారు దాన్ని. అండ్ అక్కడైతే ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తారు. అండ్ ఇది వరల్డ్లోనే అతి పెద్ద కమ్యూనిటీ కిచెన్ అంట ఇది. అండ్ ఎవ్రీడే 1 lakh అబోవ్ పీపుల్కి ఇక్కడ ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తారు. అండ్ ఇది 24 hours ఓపెన్లోనే ఉంటుందంట. ఫుడ్ ప్లేట్స్ అయితే ఇంకా బయట డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ క్లీనింగ్ అండ్ సెక్యూరిటీకి మనీ అస్సలు ఖర్చు పెట్టరు. ఇక్కడికి వచ్చే వాలంటీర్సే ఫ్రీగా సేవ్ చేస్తారు.
ఇంకా ప్లేట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకటే పెద్ద హాల్ ఉంటుంది. ఇంకా అందరూ కూడా కిందనే కూర్చొని భోజనం చేయాలి. ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు. అండ్ ఫుడ్ కూడా ఎంత కావాలంటే అంత పెడతారు. ఫుడ్ అయితే ఈరోజు రోటీ, దాల్ మఖని అండ్ చనా కర్రీ, ఖీర్ పెట్టారు. తినడం అయిపోయాక ఇంకా మన ప్లేట్స్ పట్టుకొని మనం బయటకు వచ్చేసేయాలి. ఇంకా వాలంటీర్స్ ఆ ప్లేట్స్ని తీసుకుంటారు. ఇంకా మా లంచ్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు కనబడుతున్న బిల్డింగ్ లంగరు. ఇప్పుడు మేము అక్కడే లంచ్ చేసి బయటకు వచ్చాం. ఇంకా ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెంపుల్ గెస్ట్ హౌస్. ఇలాంటివి 7 గెస్ట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. మనం ఇందులో రూమ్స్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ ప్రేయర్గా బుక్ చేసుకోవాలి. అండ్ ఈ కాస్ట్ కూడా 400 to 600 ఈ రేంజ్లో ఉంటుంది. రూమ్స్ అయితే బాగుంటాయంట. అండ్ మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నాం. ఇంకా మేము కార్ తీసుకుని వాఘా బోర్డర్కి స్టార్ట్ అవ్వాలి. అండ్ ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. ఎంత టైం పడుతుందో ఏమో చూడాలి. అండ్ ఫైనల్గా హైవే అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి వాఘా బోర్డర్కి 30 కిలోమీటర్స్ ఉంది. ఇంక సైక్లింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాఘా బోర్డర్ దగ్గరకే. ఇంకా వాఘా బోర్డర్ అయితే వచ్చేసాం. ఇంకా ఎదురుగా కనబడుతున్న బోర్డు లాహోర్ 23 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇండియన్ పాకిస్తాన్ బోర్డర్ 1 కిలోమీటర్. అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ ఆ బ్యాక్ సైడ్ పాకిస్తాన్ ఫ్లాగ్ కూడా ఉండాలి. అండ్ మేమైతే పార్కింగ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇంక ఇక్కడ నుంచి కాస్త నడవాలి. కార్ దిగంగానే ఇంకొక అతను వచ్చేసి ఇంకా ఫ్లాగ్స్ వేసేస్తున్నాడు. ఈచ్ ఫ్లాగ్కి అయితే 20 రూపీస్ తీసుకున్నాడు. మేమైతే 4 కూడా వేయించుకున్నాం. పార్కింగ్ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మేమైతే నడుచుకుంటూ వస్తున్నాం. అండ్ పెరడ్కి అయితే ఇంకా టైం పడుతుంది. సో మా కిడ్స్ అయితే స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అది తీసుకున్నారు. అండ్ ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్ అండ్ షాప్స్ ఉన్నాయి. ఇంకా ఫ్లాగ్స్, క్యాప్స్ అవి సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా రష్ అయితే ఎక్కువ ఉంది. అండ్ క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంకా క్యూ లైన్స్లో ఇంకా జాయిన్ అయిపోయాం. ఈ క్యూ లైన్స్ లేడీస్కి, జెంట్స్కి వేరువేరుగా ఉన్నాయి. ఈ క్యూ లైన్స్ సెక్యూరిటీ చెక్ కోసం. వన్స్ సెక్యూరిటీ చెక్ అయిపోయాక ఇంక అందరూ కలిసి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎదురుగా కనబడుతున్న బోర్డు ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని ఉంది కదా. అండ్ అటువైపు నుంచి చూస్తే మనకి అది ఇండియా లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని కనబడుతుంది. అండ్ దీన్ని అటారీ బోర్డర్ అని అంటారు. ఇంకా మా సెక్యూరిటీ చెక్ అయితే ఇంకా అయిపోతుంది. మేము దగ్గరకు వచ్చేసాం. ఇంకా మా రైట్ సైడ్లో ఉన్న రెస్టారెంట్ ఇండియాస్ ఫస్ట్ అండ్ లాస్ట్ రెస్టారెంట్ అది. లోపలికైతే వచ్చేసాం. మేమైతే టాప్ గ్యాలరీలో కూర్చున్నాం. ఒక గ్యాలరీ ఫుల్ అయ్యాక ఇంకో గ్యాలరీ విడిచిపెడుతున్నారు. ఫస్ట్ అయితే టాప్ గ్యాలరీ విడిచిపెట్టారు. అండ్ పెరేడ్ ప్రిపరేషన్స్ అయితే ఇంకా ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. మేము వచ్చే వేళ చూసాం కదా సైక్లింగ్ చేస్తూ వస్తున్నారని. వాళ్ళందరూ యాంటీ నార్కోటిక్స్ క్యాంపింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నారంట. పెరేడ్ స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మన నేషనల్ యాంథమ్ అండ్ పెట్రియాటిక్ సాంగ్స్ అయితే ప్లే చేస్తారు. వాఘా బోర్డర్లో ఈవినింగ్ జరిగే ఈ పెరేడ్ని బీటింగ్ రిట్రీట్ సెరమనీ అని అంటారు. ఈ పెరేడ్ అయితే డైలీ ఈవినింగ్ జరుగుతుంది. అండ్ సమ్మర్లో అయితే మనకి 5:30కి స్టార్ట్ అవుతుంది. వింటర్లో అయితే 4:15కి స్టార్ట్ అవుతుంది. ఈ పెరేడ్ అయితే సన్సెట్కి 1 or 2 hours బిఫోర్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మన ఫ్లాగ్ని డౌన్ చేస్తారు. అండ్ ఎవరి ఫ్లాగ్స్ని వాళ్ళు ఇంకా డౌన్ చేసేసి తీసుకువెళ్ళిపోతారు. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी हमने कहा है, तुम भी कहो. ఎదురుగా కనబడుతుందంతా కూడా పాకిస్తాన్ ఎంట్రన్స్. అది పెరేడ్ అయితే అయిపోయింది. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, నిజంగా గూస్ బంప్స్. మా కిడ్స్ అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోవటమే. టెంపుల్కి అయితే వచ్చేసాం. బట్ రష్ అయితే ఇంకా అలానే ఉంది. ఎలా అయినా ఈ నైట్కి అయితే దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి. ఇంకా మాతో పాటు మీరు కూడా ఇంక ఈ నైట్ వ్యూ ఒకసారి చూసేయండి. करता पुरख
ఇదండి మా డే 1 ఇన్ అమృత్సర్. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండ్ నా ఫస్ట్ వాయిస్ ఓవర్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అండ్ బై బై.